మించినోడు ఎవరు లేడు. ఇవన్నీ చెడగొట్టే పనులు. ఆనంబడే ఉంటుంది మన అమ్మవారు. ఆమె మించి ఎవరు లేరు. ఏ మంత్రకాలు లేడు, ఏ తంత్రకాలు లేడు. శాంతించింది అమ్మవారు. ఏమి లేదు. వచ్చిన వాళ్ళ పొంగల బంగారం పెడుతుంది ఆమె. కోరిన కోరికలు తీరుస్తుంది ఆమె. ఏమి లేదు. అమ్మవారు శాంతి కావడానికే ఆమె బోనాలు సాకలు అన్ని సమర్పించాము. మళ్ళీ ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగకుండా గతంలో నాంపల్లిలో కూడా అమ్మవారి విగ్రహాలు అన్నిటి ధ్వంసం చేసిండు. శంషాబాద్లో అక్కడిక్కడ అమ్మవారు అక్కడ ఇక్కడ చాలా చేసింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇట్లాంటివన్నీ జరగకుండా అమ్మవారు శాంతించాలని బోనాలను సమర్పించాము. ఏ మతమైన ఏ కులమైన మనమందరం ఒకటే. కాబట్టి కుల మతాలకు అతీతంగా మనమందరం అమ్మవారి హిందువుల ఆలయాలు కాపాడుకోవాలని ఈరోజు శివకత్తులం అందరం కలిసి దేవుడికి బోనాలు సమర్పించాలి. వాడి మళ్ళీ ఇంకొకసారి 15 రోజులు రిమైండ్ కాకుండా బయటికి రాకుండా కొన్ని రోజులు ఇలాంటి శిక్ష పెద్ద శిక్ష వేస్తే మళ్ళీ ఇలాంటి తప్పులు చేయడానికి ఎవరైనా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇక్కడ జరిగింది మళ్ళీ ఇంకొకటి జరగొద్దని మేమందరం ఈ మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇక్కడితోనే ఆగిపోవాలి. ఇంకా ముందు కూడా ఏమి జరగవద్దు. ఈ గవర్నమెంట్ దృష్టిలో కూడా ఇప్పటి డిపార్ట్మెంట్ వాళ్ళల్లో కూడా నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూడా రిమైండ్ నుంచి బెయిల్ మీద బయటకు పంపిస్తున్నారు. ఇలాంటివి జరగవద్దు. కొంచెము ఒక దృష్టిగా పెట్టుకొని మెయిన్ హిందూ సాంప్రదాయం హిందూ పద్ధతిని కాపాడుకోవాలనేసి మన అందరం హిందుత్వాన్ని కాపాడాలి, ముందుకి నడవాలి. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి జరగకుండా అతనికి ఏదో ఒక కఠినమైన శిక్ష వేసి ఇంకెవరు చేయకుండా ఇంకొకరికి ఆ ఐడియా రాకుండా థాట్ రాకుండా చేయాలనేసి నేను మెయిన్గా అందరినీ కోరుకుంటూ అందరికీ చేయాలి. అందరికీ శనార్థమ్మ. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపము. ఈ బోనాలు ఏవైతే మేము తీసామో ఇది పార్టీల పరంగానో పొలిటికల్ పరంగానో మేము తీయలేదు. మేము శివశక్తులము, హిందువులము. కాబట్టి అమ్మవారికి బోనాలు అనేది హైందవత్వాన్ని మేము కాపాడడానికి బోనం తీసుకొచ్చాం. కానీ ఎటువంటి పార్టీ పరంగా కానీ ఎటువంటి పొలిటికల్ వెనుక బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ మేము తీసుకురాలేదు. గుడి వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో మేము నిన్న కమిటీ వాళ్ళతో కూర్చొని మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా మాకు సహకరించడం జరిగింది. వాళ్ళతో పాటే డోలు మేలు తానాలతోటి అమ్మవారికి వివిధ రకాల భోజనాలతోటి అమ్మవారికి వాళ్ళ పంచబోనాలు తీసి అమ్మవారికి శాంతి చేయడానికి వచ్చామండి. అలాగే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అందరికి అమ్మవారి చెరొక్క బోనాన్ని కానీ అమ్మవారికి నీళ్ళ శాఖనನ್ನು తీసుకొచ్చి అమ్మవారిని శాంతింపజేసుకుంటే మీ ఇల్లు కూడా అమ్మవారి కొంగు బంగారం చేస్తుందని మనవి అండి. అందరికీ నమస్కారం. అన్యమతస్థుడు వచ్చి చేసినటువంటి తప్పుడు చర్యలు చేయరాని చర్యలని ఎక్కడ కూడా చేయకూడదని అటువంటి చర్యలని వాడు భయము భక్తి అనేది ఏమి లేకుండా అది దేవుడి దగ్గర చేస్తే హిందూ సమాజం కూడా ఇది అపవిత్రం చేసినాడు. అమ్మవారిని అపవిత్రం చేసిండు, దేవతలను అపవిత్రం చేసిండు. మన నమ్ముకున్నటువంటి భగవంతుని వాడు అక్రమం చేసినాడు. వాడు అందులో కూర్చొని చేసి మన వాళ్ళు కొంతమంది పట్టుకొని చట్టపరంగా వారిని పోలీసులకు అప్పగించడం అనేది జరిగింది. పోలీసులు తదుపరి చర్యలు వారు ఏం చేసినారు చేపట్టినారు, డిమాండ్ చేసినారు, ఏం చేసినారు చేసినా కూడా అది అంత న్యాయం కాదు. అది న్యాయం కాదు, ధర్మం కాదు. వాళ్ళు చేసిన వాటిని మనం అమ్మవారు చెప్పినట్టుగా వాటిని గుర్తు చేయాలి, వాడిని షూట్ చేయాలి. అదే వాడి సౌదీ అరేబియా, దుబాయ్ అక్కడ ఉన్నటువంటి చట్టాలు మాత్రమైతే వాడు మసీదులో చేస్తే కూడా వాళ్ళు ఉరికిసేస్తారు, వాళ్ళు చంపేసేస్తారు. వాళ్ళ జీవితాంతం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళని అంగవైకల్యం చేసి పడేస్తారు, వాళ్ళు చంపేసేస్తారు. కానీ ఇక్కడ హిందూ సమాజం మీద పూర్తిగా తిరగబడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏ గుళ్ళు పడితే ఆ గుళ్ళ ఇబ్బంది పడతారు. ఇక హిందువుల సమాజం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన అయోధ్య దేవాలయం కానీ, మన ఒరిస్సాలో మన దేవాలయాలు కానీ అన్ని దేవాలయాలు కూడా 500-600 సంవత్సరాల నుంచి చేసి సరిపోక మళ్ళీ కూడా
ఇంకా ఈ 2025వ శతాబ్దంలో కూడా చేస్తున్నారంటే మన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా సరిగా లేవు. అవి ఆ తుర్కోల చట్టాలు ఉన్నాయి, తప్పు చేస్తున్నారు. మనం కూడా ఆ చట్టాలు తీసుకురావాలి. ఢిల్లీలో కూడా మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చట్టము తీవ్రమైన చట్టం తేవాలి. ఏ దేవుడి మీద వాడు వచ్చి ఇటువంటి పనులు చేసినా, మన హిందువుల మీద ఎవరినైనా ఇలా చేసినా కూడా దాని మీద వాడు సంపేయడమైన తప్ప ఇంకొకటి ఏముండదు. అది గురిశిక్షణ చేసేయాలి. అటువంటి చట్టాలు రావాలి. మరి ఇటువంటి ఎక్కడ కూడా జరగకుండా మీరందరూ కూడా హిందూ సమాజం అందరూ కూడా మన యొక్క శివశక్తులందరూ కూడా మీరు వచ్చిన మన రంగమ్మ గారు, రాధిక గారు, రాజేష్ గారు, వాహిని గారు, బాబన్న గారు, శరణ్య గారు, చిట్టి, శ్రీను, మల్కాగిరి, మల్లేష్, వినాయక నగరు, రవీను, పూజ, మీరందరూ కూడా శివశక్తులు దైవ స్వరూపులైనటువంటి మీరందరూ కూడా ఆనందు, కృష్ణ, నరేషు, వీళ్ళందరూ కూడా ఒక దైవ స్వరూపులు. వీళ్ళందరూ కూడా అమ్మవారిని మీరు ప్రత్యక్షంగా మీ యొక్క మనసులో ఆత్మలో తీసుకొచ్చి మీరు ప్రజలలా ప్రతి పేరు కాస్తూ మీ యొక్క హిందూ సమాజాన్ని మీరంతా రక్షిస్తున్నారని మేమంతా నమ్ముతాము. మేమంతా కూడా పూజిస్తాము. ఎల్లవేళలా మేము ఎప్పటికి కూడా పూజిస్తాము. మిమ్మల్ని నమ్ముకొని మీరు చెప్పినటువంటి వాక్యాలను కూడా మేము విని ఆనందపడి మా యొక్క పరిస్థితులను మరి మేము చక్కపరచుకోవడానికి కూడా మేము ముందు నుంచి జరుపుకున్నటువంటి ప్రయత్నము శివశక్తులు అందరూ కూడా చేస్తారు. మాకు నమ్మకము. మీరు బోనాలు తీసుకొచ్చి అమ్మవారి దుర్ఘటన జరిగిన తర్వాత వెంటనే వచ్చినారు మీరు. అదే మాకు చాలా సంతోషం. దేవాలయం చాలా ఆనందపడింది. ఇక్కడ ఉన్న సమాజం అంతా కూడా చాలా ఆనందపడింది. వెంటనే మీరు అంతా వచ్చేసి జరిగిన సంఘటనలో కూడా ధర్నాలో కూడా కూర్చున్నారు, నిరాదీక్షలో కూడా కూర్చున్నారు. మీరు మీడియా కూడా మీరు అన్ని విధాల మీడియా కూడా మీరు సహకరించి అన్ని విషయాలు కూడా మీడియాను ప్రశ్నించారు. అన్ని విధాలా సహకరించి దేవాలయం అమ్మవారికి మీరు ఎంత చేయాలనో మీరు ఎంత చేయాలనో అంతవరకు కూడా మీరందరూ చేయడం అనేది జరిగినది. నాకందరికీ సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు కూడా మీరు బోనాలు తీసుకురా మీరు అమ్మవారిని శాంతింపజేసినారు, హిందూ సమాజాన్ని రక్షిస్తున్నారు. ఇంతకుముందు కూడా మీరు ఇక్కడ ఏమి జరిగినా ఇటువంటి చర్యలకు ఇంతకుముందు కూడా మీరు ముందు నిలబడి మీరందరూ చేయాలని మీరు ఈ కార్యక్రమాన్ని కొంచెం పెద్దగా అమ్మవారితో మీరు భక్తులందరికీ కూడా దీవించినందుకు మేమందరూ మీకు రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా మేము సంతోషిస్తున్నాం. మీరందరూ కూడా ధన్యవాదాలు. రాధా గారు గురించి అడ్వైజరు వారు కూడా కొన్ని విషయాలు మనకు ముందు చెప్తారు. ఇక్కడ గుడి కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారండి. ఫౌండర్స్ కానీ, జనరల్ సెక్రటరీ గారు కానీ, అడ్వైజర్లు కానీ అందరూ ఇక్కడ ఉన్నారు. అమ్మవారికి బోనాలు అనేది సమర్పించడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఇకపై ఇలాంటి జరగొద్దని మేము ఆలోచిస్తున్నాము. ఇలాంటి జరగొద్దు కూడా. ఒకవేళ ఇలాంటివి ఏమైనా జరిగినట్టయితే మా శివశక్తుల సంఘం నుంచి అన్నా, మా పెద్ద మనుషుల నుంచి అన్నా, మా శివశక్తులం అందరం ఏకదాటిపై ఉంది. మీకు ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలలో మేము ఖచ్చితంగా ఆదుకుంటాం, ఖచ్చితంగా ఇలా ముందుకుంటామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నామంట. మీరందరూ ఖచ్చితంగా ఉండాలి శివశక్తులు కాబట్టి అమ్మవారు మీరే ఆలోచిస్తున్నారు. మేము కాదు, మేమంతా భక్తులం. మీ దగ్గర బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, అన్నీ వినియోగిస్తారు. మంత్రాలు వస్తాయి, తంత్రాలు వస్తాయి, మీకే ఉంటాయి అంటారు. ప్రతి విషయంలో మీరు ఉండాలి. శివశక్తులు ఉండాలి. గతంలో కూడా సికింద్రాబాద్ పుట్టాలమ్మ టెంపుల్ విషయంలో కూడా చాలా కొట్లాడినాం. మేము ఆ సంఘటన జరిగినప్పుడు చాలా కొట్లాడినాం. చాలా కొట్లాడి నాంపల్లి కాడ బంగారు
హిందూ దేవాలయంలో వస్తారు అని అంటే హిందూ దేవాలయం పైన ఎవరు దాడి చేసినా శత్రువు ఒకరే ఉద్దేశించారు. అమ్మవారికి కాబట్టి నిత్యం మేము అమ్మవారికి కొలుస్తూ మేము ఉంటాం కాబట్టి మేము అందరం కలిసి ఆ శివశక్తులను అందరం కలిసి జోగినీలు అందరం కలిసి టెంపుల్స్ దగ్గర ఎక్కడ ఏమైనా కానీ అమ్మవారి సేవలో నిత్యం మేము ఉంటాం కాబట్టి ఏ దానికైనా మేము అందరం ముందుకు వస్తాము, ఇలానే పోరాడతాము, ఇలానే దేవుని గురించి ఇలానే మేము ముందుకి మా జీవనం కొనసాగిస్తూ ఉంటాము. మీకు ఆ టెంపుల్ ఎండోమెంట్స్ వాళ్ళు కానీ మీ టెంపుల్ ఫౌండర్స్ వాళ్ళందరూ గారు కూడా మాకందరికీ సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు. మోహన్ కట్టమైసమ్మ మీరందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని పసుపు మీరు కూడా తీసుకుంటే అమ్మవారు కూడా సంతోషపడుతుందని సంతోషం.